జయభద్రకు సార్ మనం ఇప్పుడు కుల రాజకీయాలు ఎక్కువైపోయినా కుల రాజకీయాలు మత రాజకీయాలు పవన్ కళ్యాణ్ లేకుంటే టీడీపీ గెలుస్తున్నా టీడీపీకి లేకుంటే పవన్ కళ్యాణ్ గెలుస్తున్నా అనేది మీరు తెలుసుకోవాలి అంతర్ముఖంగా అందరూ ఈ కార్యకర్తలు కూడా మీరు తెలుసుకోవాలా. ఒంటరిగా జెండా పట్టినప్పుడు ఎందుకు వెళ్ళారు టీడీపీ వాళ్ళు, ఒంటరిగా జెండా పట్టినప్పుడు జనసేనలు ఎందుకు వెళ్ళారు, ఒంటరిగా అప్పుడు 150 వచ్చిన వైసీపీ వాళ్ళు ఎందుకు గెలేదు, ఇప్పుడు ఎందుకు 11 సీట్లు వచ్చేవా? మీ చేతిలో ఏముండదు, మన ఆయన శివుని చేతిలో ఉంటుంది. శివుడు ఆజ్ఞ లేదే చీమైనా గుట్టదు. ఎప్పుడు లై తప్పినప్పుడు తొక్కుతుంటాడు. వీరభద్రుడు తొక్కుతేనే కింద పడేది. మనము ప్రజల్లో ఏం చైతన్యం వస్తే అంత బాగుంటుండే. ఆయనకి తెలిసి ఎప్పుడు ఎవరితో పాలు పియాలా, ఎవరితో ఎప్పుడు వాడిని దింపాలా, ఎవరిని ఎప్పుడు ఎక్కేయాలా, ఎవరిని ఎప్పుడు నాశనం చేయాలా. శివుడు ఆధీనం. మనము శివుని ఆధీనంలో ఉండి పిచ్చి పిచ్చి శాస్త్రం చేయకూడదు. ఇది శివుని భూమి. శివుని భూమిలోన శివుడు ఆజ్ఞతోనే నడుస్తుంటాం అంతా. మనం ఒక బొమ్మలు ఆడే బొమ్మలు లాగా ఉండాలి. ఊహించుకోవద్దండి ఎవరు ఏమన్నా. మామూలు ఎక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాభపడినాడు, టీడీపీ లాభపడింది. దీంట్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒంటరి చేసి అన్ని సీట్లు వస్తున్న గ్యారెంటీ ఉందా? ఒకవేళ టీడీపీకి బలం ఉండదు వాళ్ళు గెలిచారండి. ఇవన్నీ మీరు ఊహ కల్పితాలు చేసుకోవడం, మధ్యలో కార్యకర్తలను నాశనం చేయొద్దండి. భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చాడు. మరసంగా చేసి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసి పోలవరం అమరావతిని కట్టి ముందుకు తీసుకుపోండి. తర్వాత మన ఆయన చూసుకుంటాడు. వీరభద్ర మీతో కాదంటే వస్తాడు మన ఆయన. వచ్చే టైం కూడా ఆసన్నమవుతుంటుంది. వీరభద్ర రాసిన పనులను అయ్యేది. ఎందుకంటే కేంద్రం కూడా ఊగా చేస్తున్నా. ఈరోజు గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి, బీహార్ నితీష్ కుమార్ ఉన్నాడు కాబట్టి చేస్తుంటారు. అలాంటి వీళ్ళు సామాన్యుల ఊరేం అంత శుద్ధపూసలు ఎవరు లేదు. ఈరోజు వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి చేస్తుంటారు. పోలవరం అంతా నాశనం చేసి పెట్టే జగన్ వచ్చి 50,000 కోట్లు మళ్ళీ ఎదురు పనులు, మళ్ళీ టైం వేస్ట్. ఇప్పటికి రెడీ అవుతుండే పోలవరం. దీనికి ఎవరు జవాబుదారు? డబ్బులు ఎవరు ఇస్తారు? ఇంకోటి, మేము 3 లక్షల కోట్లు పంచామంటే ఈయన జగన్ గారు ఏమైనా ఇంటి నుంచి తెచ్చి ఇచ్చారా? ఇంట్లో ఏమైనా సంపాదించి ఆశలు ఏమైనా తెచ్చి పెట్టినారా? ఇంకా మళ్ళీ ఇంకోటి చెప్తారు, ఆరోగ్యశ్రీ పెట్టినారు, ఉచిత కరెంట్ ఇచ్చినారంటే అవన్నీ మేము కడుతున్నాం. ఇప్పుడు మీరు సంతకాలు పెడితే కట్టేది మేము. మన ఆయన శివుడు ఇచ్చే సంపదతోనే ఇవన్నీ పనులు నడుస్తుంటాయి. ఎవరేం చేతి నుంచి ఇరు. ఇంకా స్కీముల్లో స్కాములు చేసుకొని దోసుకుంటుంటారు నాయకులు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలా. ఇంకా అయిపోయింది, ఆటలు సాగువు. ఇంక అందరు నెక్స్ట్ ఇంకా 5 ఏళ్ళు మీకే అర్థమవుతుంది. మన ఆయన వస్తున్నాడు 20 సంవత్సరాలు. రాజకీయమే లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఈ రాజకీయం ముందేనే కదా ఇంతమంది విర్రబీగుతున్నారు. విచ్చిలివిడిగా కులాలు మతాలు తెచ్చుకుంటే ఈ రాజ్యాంగాన్ని ఆడుకుంటున్నారు. మన ఆయన రాజ్యాంగం ఎట్లుంటే తెలుసా? ఒక మాట్లాడే భయము, తప్పు చేయాలంటే భయము. ఎవడు పని వాడు కర్మ సిద్ధాంతం ప్రకారం పని చేసుకోవాలా. ఉచితంగా ఏమి ఇచ్చేది ఉండదు. పని ఇస్తాడు, పని చేసి అన్నీ చేసుకోవాలా పనులు. శివుడు పెట్టింది సిస్టమే వస్తుంది. ఇప్పుడు అమ్మని మనమే సాక్కోవాలా, భార్యను మనమే సాక్కోవాలా, పిల్లలు మనమే సాక్కోవాలా. అమ్మ నాయన సాకింటారు కదా మనకి 25 ఏళ్ళు. మళ్ళీ పోయేవాళ్ళు చూసుకోవాలంటే కొడుకుగా జన్మ ఎందుకు ఎత్తినాం? పెళ్లి చేసినాక భార్యను సాకుంటే మొగోడేమవుతాడు వాడు, పిల్లల్ని సాక్కోలేకుంటే వాడేం తండ్రి అవుతాడు. ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ మన ఆయన ఆడిస్తాడు ఆట. మూగజీవాలు తినుకుంటుంటే నాశనం చేస్తాడు. శరీరం నాశనం అయిపోతుంది. మాంసం తినొద్దండి. బాగా భద్రంగా ఉండండి. వస్తున్నాడు వీరభద్రుడు, నార తీస్తాడు. ఆల్రెడీ మొదలైంది ఆట. వెంటనే పనిష్మెంట్లు ఉంటాయి. వీరభద్ర.